సో హలో మిత్రో, ఈ రోజు మనం రోస్ట్ చేసేది పాస్టర్స్. ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్? పాస్టర్స్ అంటే పద్ధతిగా చర్చిలో ప్రేయర్ చేస్తూ వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకునే రియల్ పాస్టర్స్ ని కాదు. మతాన్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పనికిరాని పనులు చేస్తూ ప్రజల్ని ఎర్రిపూలం చేసే ఫేక్ పాస్టర్స్ ని. ఇంత చెప్పినా కూడా ఎవడో ఒక గొర్రెగాడు వచ్చి మా వాళ్ళని ఎందుకు అంటున్నావురా గూట్లే అని కమెంట్ చేస్తాడు. అలాంటి గొర్రెగాళ్ళందరూ మీ చూపుడు వెళ్ళి గొర్రె గుర్తులో పెట్టి అదే వేల్ని తీసుకుని వెళ్ళి మీ ఫేక్ పాస్టర్స్ నోట్లో పెట్టండి. సో ఇంకా లాగ్ లేకుండా రోత లేకుండా ఇలా ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజల్ని ఎర్రిపూలం చేసే ఫేక్ పాస్టర్స్ ని రోస్ట్ చేసి 90 mm రాడ్ దింపేద్దాం. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మా హస్బెండ్ కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాలు ఇచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యగారు ప్రేర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళడం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. ఒరే, అది హెచ్ఐవి అనుకుంటున్నారా లేదా మీ వీడియో చూసాక వచ్చే వైరల్ ఫీవర్ అనుకుంటున్నారా? బుద్ధుందా, బుర్రుందా? నేను చేతి నుంచి ప్రార్థన చేశాను, మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నారు. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నారు. ఈ పిత్రేగాడు రిపోర్ట్స్ మారిపోతాయి అన్నాడంట, తనకి రిపోర్ట్స్ మారిపోయాయంట. చిచి, మరి ఈ మాత్రం దానికి లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వడం ఎందుకో? నేను ఎరుపుకుని నీ ముక్కును ఎందుకు చూపిస్తున్నాడు ఏసయ్య నాకు? నీ ముక్కును చూపిస్తున్నాడు. ముక్కులో చిన్న చిన్న గడ్డలను చూపిస్తున్నాడు. ఏంటి భయ్యా, ముక్కులో ఉన్న గడ్డలు చూపించాడా? ఇంకా నయ్యం వాడి పాయింట్ లో ఉండే వట్టలు చూపించలేదు. మీలాంటి ఫేక్ గాల వల్లనే కదరా క్రిస్టియన్స్ పైన ఉండే కాస్తో కూస్తో రెస్పెక్ట్ కూడా పోతుంది. మనుషులు చెత్త బతుకులు. ఇంతే కాదు మామ, ఇలాంటి ఫేక్ గాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. ఏం చేస్తున్నావు ఈ అమ్మాయిలో? పెట్టా ఏం బలహీనత? పెళ్లి కాకుండా చేశా. ఇంకా వాళ్ళ మేనమామ తీసుకెళ్లిపోయా. వెనకటికి ఎవడో వీళ్ళంటోడే మింగురా మొగుడా అంటే ఈరోజు మంగళవారం నేను మింగలేనన్నాడంట. నాకు అర్థం కాలేదు సార్. బొంగు, ఈ ఫేక్ గాలు చేసే చెత్త పనులు చూస్తుంటే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇంకా నీకేం అర్థం అవుతుంది నా లడ్డు? వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ₹1 పాలల్లో ₹5 పాలరేజీ బిస్కెట్ వేసుకొని తినేవాళ్ళు. ఎందుకు మరి? అలాంటి వాళ్ళే కదా యాక్టింగ్ చేయండిరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కరెక్టే మామ. ఈ ఫేక్ పాస్టర్స్ ఏమో బ్యాంకుల కన్నాలేసే విజయ్ మాలియా టైప్ అయితే, ఈ పేడ్ ఆర్టిస్టులు ఏమో ఇళ్ళ కన్నాలేసే చెడ్డీ గ్యాంగ్ టైపు. ఇమోషనల్ డామేజ్. ఇంకొంతమంది ఉంటారు భయ్యా, తెలుగు ఐటమ్ సాంగ్స్ ని కాపీ మింగి వాళ్ళ దేవుని పేరు పైన రిమిక్స్ చేసి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే ఇండైరెక్ట్ గా వెక్కిరించుకుంటారు. ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఆకాశపై ఏలులో కళ్ళు కమ్మేను. భలే భలే భలే. నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు మూవీస్ ని మొబైల్స్ ని ఎందుకు చూడకూడదు అంటారో అని. ఇంకెందుకు మావా, వాళ్ళు మూవీస్ చూస్తే వీళ్ళు చేసే బండారం బయటపడుతుంది. అప్పుడు చప్పట్ల బదులు చెప్పులతో కొడతారు కదా. పెద్ద ప్లానింగే. శ్రీ జయసునాథ కరుణామృత పారిజాత శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధో శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్ర శ్రీ కన్యకామరియజం భజ యేసురాజం. ఒరే, నాకు ఒక విషయం అర్థం కావట్లే. మీరు హిందూ నుంచి క్రిస్టియన్ గా కన్వర్ట్ అవుతున్నారా లేదా జీజస్ నే క్రిస్టియన్ నుంచి హిందూగా కన్వర్ట్ చేస్తున్నారా? అంటే అది ఇంకొంతమంది బోగాలు అయితే డైరెక్ట్ జీజస్ పేరు పైన బతుకమ్మనే చేస్తున్నారు. చీచి, వీళ్ళు చేసే వాలకం చూస్తుంటే ఏదో ఒక రోజు మనమే వీళ్ళ సాంప్రదాయం చూసి కాపీ కొట్టామంటారేమో. వీళ్ళకి గొర్రెలని పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్ గా పెట్టారు. ఒరే, నాకు తెలియక అడుగుతా, మీరు కాపీ కొట్టడంలో PhD చేసి వచ్చారా ఏంటి? నాకు తెలీదమ్మా. ఒకడేమో ఐటమ్ సాంగ్ ని కాపీ కొడతాడు, ఒకడేమో హిందూస్ చేసుకునే ఫెస్టివల్ ని కాపీ కొడతాడు, ఇప్పుడు ఎవడో ఏకంగా ఆ మహాశివుడు సాంగ్ ని కాపీ కొట్టాడు. మనుషులు చెత్త బతుకులు.
డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును తెలుసునని నాకు తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? సరే వదిలేయండి. సో ఇది మామాస్ ఈ రోజు వీడియో. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో ఎక్కడ కూడా మతాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. మతం పేరుతో దేవుల్ని వాడుకొని ప్రజల్ని ఎర్రిపూలం చేసే ఫేక్ పాస్టర్స్ గురించి మాత్రమే మాట్లాడా. అయినా కూడా నా ఫీలింగ్స్ హట్ అయ్యాయి అంటే ఆ ఫీలింగ్స్ ని మర్చి మీ ఫేక్ పాస్టర్స్ కుత్తోలో పెట్టండి. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ కోయ్.